నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. మాకు విజయవాడలో ఆఫీస్ ఉంది, అలాగే హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఉంది. తెలుగులోనే మొట్టమొదటి సంబంధించిన మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన మనదే ఛానల్. అలాగే మీకు చాలామంది మన ఫాలోవర్స్ చాలామంది ఫాలో అవుతున్నారు. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే కేవలం అపాయింట్మెంట్ కోసం చెప్తున్నాను. 9948090355 నెంబర్ కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్? దయచేసి ఈ వీడియో ఎక్స్పర్ట్ కాదు, ఇది కామన్ మ్యాన్కి మాత్రమే. సో ఇక్కడ ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ దాదాపు 20 years ఎక్స్పీరియన్స్తో కలిపి, అలాగే చట్టం గురించి నేను వీడియోలు కూడా చెప్తాను, వీడియోలు తయారు చేస్తూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చాలా అమూల్యమైన వీడియోస్ అండి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్తో కూడిన వీడియోలు వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, చాలామంది పెడుతున్నారు కాదనట్లేదు, కానీ ఎక్స్పీరియన్స్ వేరు, చట్టంలో ఉన్నది వేరు. ఓకేనా? ఇక్కడ ఎక్స్పీరియన్స్తో కూడిన వ్యవహారం మేము చేసే వీడియోలు. అలాగే మా వీడియోలో ఎలాంటి ఎడిటింగ్ ఏమి ఉండదు, డైరెక్ట్గా మేము షూట్ చేసేస్తూ ఉంటాం. ఇందులో ఎలాంటి ఎడిటింగ్లు ఏమి ఉండవు, అలాగే మాయలు మచ్చింద్రాలు ఏమి ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే దేశ విదేశాల నుంచి కూడా మనకు అనేక మంది క్లయింట్లు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు విదేశాల్లో కూడా సహాయం కావాలంటే కూడా మేము చేసి పెడతాం. సరే, చాలామంది ఈ ఉపోద్ఘాతం ఎందుకు నాయన సబ్జెక్ట్కి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు. సరే వినండి. సబ్జెక్టు ఏంటంటే, ఒకటి మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒక మహిళలకు సంబంధించిన ముఖ్యంగా చెప్తున్నాను, మహిళలకు సంబంధించిన మెయింటెనెన్స్ ఏంటంటే, ఒకటి మీకున్న రైట్స్ ఏమని చెప్తాను. మెయింటెనెన్స్ మీరు ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అంటే 125 CRPC గుర్తుపెట్టుకోండి. 125 CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 125 కింద మహిళలు మెయింటెనెన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది హిందూ మ్యారేజ్ యాక్ట్, HM యాక్ట్ అంటాం. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 24 కింద కూడా మీరు ఇంటరిమ్ మెయింటెనెన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే DVC డొమెస్టిక్ వైలెన్స్ కేసు, దాంట్లో కూడా మీరు ఇంటరిమ్ ఆర్డర్స్ కింద మెయింటెనెన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అంటే మెయింటెనెన్స్ అంటే ఒక స్త్రీ కనుక తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, అలాగే ఆమెకి చాలా ఎలాంటి ఆదాయ వనరులు లేనప్పుడు, ఓకేనా, ఆమె కనుక 2 పిల్లలు ఉన్నప్పుడు, సో మీరు మెయింటెనెన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే 125 సబ్ క్లాస్ 1 కింద అంటే ఇంటరిమ్ మెయింటెనెన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఇన్ని రకాలుగా మీకు చట్టంలో మహిళలకు సంబంధించి అనేక వెసులుబాటు కల్పించాయి. సో చాలామంది మెయింటెనెన్స్ పొందే విషయంలో మీరు ఎంత అడగాలండి, మరి కోర్టు వారు ఎంత ఇస్తారు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే ఈ మెయింటెనెన్స్కి సంబంధించి అంటే డిఫరెంట్ కోర్టులు డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో అయితే ఆ జడ్జిమెంట్స్ అనేవి ఒక కేసుకి సంబంధాలు ఉండవు. కాకపోతే మీరు ఎక్కువ అడగండి. నేను అదే చెప్తాను. మెయింటెనెన్స్ కేసు విషయంలో నా దగ్గరకు వచ్చే కేసుల్లో కూడా అదే చూస్తుంటాం. నా దగ్గరకు వచ్చే కేసులు కూడా మేము ఎక్కువ అడుగుతాం. ఎక్కువ అడిగినప్పుడు కోర్టు వారు పరిశీలించి దానికి సంబంధించిన మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంతేగాని మీరు మెయింటెనెన్స్ ఒక అడ్వకేట్ ద్వారా ఎన్నో వచ్చేస్తాయి, లేకపోతే ఎక్కువ లక్షలు వచ్చేస్తాయి అనేది ఎక్కడా లేదు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు, అలిమోనీ గురించి అడుగుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా పర్మనెంట్ అలిమోనీ అనేది చట్టంలో ఎక్కడా లేదు. ఇంత ఇవ్వాలని చట్టంలో కూడా ఎక్కడా లేదు. మెయింటెనెన్స్ విషయంలో కూడా ఇంత ఇవ్వాలని చట్టంలో కూడా ఎక్కడా లేదు. కాబట్టి పర్మనెంట్ అలిమోనీ అనేది మీ యొక్క వ్యక్తిగత విషయం, మీ యొక్క కెపాసిటీని బట్టి. కాబట్టి దానికి సంబంధించి అవుట్ ఆఫ్ కోర్టులో మనం మాట్లాడుకుని అక్కడ కోర్టు వారి దృష్టిలో చెప్తాం, ఇలా జరిగింది, ఇంత మెయింటెనెన్స్ తీసుకుంటాం అని చెప్పి. సో దాన్ని అదే అండి, పర్మనెంట్ మెయింటెనెన్స్ అంటే పర్మనెంట్ అలిమోనీ అంటారు. జనరల్ మెయింటెనెన్స్ అంటే ప్రతి నెల వస్తాయి. సో దాన్ని జనరల్ మెయింటెనెన్స్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మెయింటెనెన్స్కు సంబంధించి మీకు ఏదైనా కేవలం అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్ కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.